హాయ్ అండి, వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి. అందరికీ శుభ మధ్యాహ్నం అండి. ఈరోజు కొంచెము మజ్జిగ ఎక్కువ అయిపోయింది ఇంట్లోని. రోజు చిలికేస్తూ ఉంటాను మజ్జిగని. అయితే ఈరోజు కొంచెం పులుపు ఎక్కువైంది. అలాగే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమ్మర్లోని కూల్గా లస్సీని ప్రిపేర్ చేద్దామని ఉదయాన్నే మజ్జిగ చిలికేసి ఉంచేసాను. అలాగే కొంచెం కొబ్బరి కూడాను మిక్సీ చేశానండి. ఇవి పులుపు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ కూడా కొంచెం యాడ్ చేయాలి. ఎక్కువ పులుపు పదార్థాలు తీసుకోకూడదు. అలాగే అల్సర్ అవి వస్తాయి దీనికి. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాను. ఆ కొబ్బరిని మిక్సీ చేసి కొబ్బరి కూర కొంచెం వేసేసానండి. వాటిలోనేమో కొంచెం షుగర్ కూడాను అలాగే యాడ్ చేసేసి పల్చటి మజ్జిగను రోజు మనము 1 or 2 టైమ్స్ ఇలాగా వారంలోని తీసుకుంటే మజ్జిగ అనేది మంచిది. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంచేత ఇది సమ్మర్ కదండి, ఇక రోజు పల్చని మజ్జిగ లేదు అందులో పచ్చిమిర్చి కరివేపాకు అలా కూడా మనం తీసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేనేమో మా పాపకి ఉదయము కొంచెం మజ్జిగ చిలికేసి మజ్జిగ అన్నం పెట్టేస్తాను ఈ సమ్మర్ అంతాను. ఇంకా నైట్ ఎప్పుడో టిఫిన్లే కానీ మార్నింగ్ అయితే కొంచెం మజ్జిగ చిలికేస్తానండి. రోజు ఆవు పాలు మాకు వస్తాయి ఇక్కడికి, అలాగే వెన్న తీసి ఉంచుకుంటాను. ఈ మజ్జిగ చిలికేసి నేను ఈరోజు లస్సీని ప్రిపేర్ చేశాను. తను ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చాక గ్లాస్ లస్సీని కూడా చేసి ఒక 2 గ్లాసులు మిక్సీ చేసేసాను. చేసి ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుందని చెప్పేసి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. వీటిలో మనం చాలా పదార్థాలు ఇంకా యాడ్ చేయొచ్చు. నేను ఇంట్లో ఉన్న వాటితో షుగరును కొంచెము బోర్న్విటా పౌడర్ని కూడా యాడ్ చేశాను. అంటే మా పాప చాలా సరదా, అలాగా బయట వాళ్ళు బోర్న్విటా బూస్ట్ పౌడర్లు వేస్తారు మమ్మీ అని అంటే నేనేమో కొంచెం బూస్ట్ పౌడర్ని కూడా యాడ్ చేశానండి. తనకేమో చాలా అలా ఉంటే చాలా ఇష్టమట. ఫ్లేవరు కాఫీ ఫ్లేవరు చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందని చెప్తే ఈరోజు ఇలా ప్రిపేర్ చేశాను. ఈ సమ్మర్లో మాత్రం ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన, అలాగే వాటర్ మెలన్ మజ్జిగ ఇవన్నీ తీసుకోవడం మనకి చాలా మంచిదండి. చలువ చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.